ఈరోజు ఆర్ఎఫ్సీఎల్ తీసుకొస్తే ఆ ఆర్ఎఫ్సీలో జరిగిన సంఘటన ఇక ప్రతి ఒక్క కార్మికుడు తెలుసు. 1300 కార్మికులను ఒక్కొక్కరి దగ్గర 16 లక్షలు 15 లక్షలు 10 లక్షలు తీసుకొని కొంతమందికి ఇచ్చి కూలి పని చేపించి పర్మనెంట్ అయితే చెప్పి ఆశ చూపి ఒక నిరుద్యోగ యువకుల మనోభావాలతో ఆడుకుంటే ఇలా అందరూ ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర పోయిన శాసనసభ్యుడిది. ఇలా మీ అందరి ముందుకు నేను కార్మికుడిని, మీరైనా ఒక రాజకీయ భిక్ష పెట్టాలని చెప్తున్నా కొప్పుల ఈశ్వర్దని ఇలా మీ ముందు నేను ధైర్యంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే 20 సంవత్సరాల ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా కార్మికుడై 6 నయా పైసా లేదు, నా డబ్బులు సంపాదించలేదు, నిజాయితీ పరుడు అనుకున్న నువ్వు ఇలా కుప్పలు కుప్పలుగా ఎట్లా సంపాదించినవో ఇక్కడ ఉన్న కార్మికుడికి జవాబు చెప్పాలి. ఇవాళ సింగరేణి ప్రైవేటీకరణ చేయాలని కవిత బల్లలు కొట్టి ఈలలు కొట్టి సప్పట్లు కొట్టి ఇలా ప్రధాన చరిత్ర ఇవాళ టిఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ది. దాన్ని చూస్తూ మన అందరినీ రోడ్డు మీదకి తెచ్చినటువంటి కొప్పుల ఈశ్వర్ది. అవునా కాదా? అవునా కాదా? పెద్దలు చెప్పాలి. అవునా చేసిన చరిత్ర సింగరేణిని అమ్మముంది. మొన్న మళ్ళా గోదావరి గడికి వచ్చిన మాట్లాడిన ఒక పిట్టల ద్వారా బీజేపీ వాళ్ళు వేసినారు. బీజేపీ 10 సంవత్సరాలు వారితో మమేకమై వారితో జీవితాన్ని గడిపి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అమ్మడానికి, అదాన్ని అమ్మడానికి, అడ్డు కట్టడానికి అన్ని ప్రయత్నం చేసినటువంటి ఒక వ్యక్తి దుర్మార్గుడు ఎవడంటే అది కేసీఆర్. ఆ ప్రశ్న మీద నీకు ప్రేమ ఉంటే, కార్మికుడిని కాపాడాలనుకుంటే, సింగరేణి లేకుంటే నా గుర్తింపే లేదు. ఆ సింగరేణి అమ్ముతున్నాడు కేసీఆర్ అంటే ఒక దళిత నాయకుడు అయిన నువ్వు ఇలా దళితులను కేసీఆర్ దగ్గర దొర దగ్గర బానిసం చేసిన చరిత్ర ఈరోజు ఏ రకంగా ఓటు అడగడానికి వస్తారని అడుగుతా ఉన్నా. ఆడికి ఏదైనా కార్మికుడు వస్తే నీ పోలీస్ వ్యవస్థ దగ్గరికి రావడానికి కూడా రానికపోయేటువంటి చరిత్ర మీది. ఏదైనా ఉంటే ధర్మాపురి రమ్మంటావు, ఇలా ధర్మాపురికి వస్తే కరీంనగర్ పోయినంటావు, కరీంనగర్కి వస్తే హైదరాబాద్ పోయినంటావు. మళ్ళీ వచ్చారని పడితే ఏంటి చెప్పు, మా కమలాసం చూసుకుంటాడంటాడు. ఇవాళ నేను ఇవన్నీ ప్రశ్నిస్తా ఉంటాయని అంటాడు. 7,000 పట్టాలు ఎన్నికలు కాగానే నేను వంశీ స్వయంగా వస్తాం, రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొస్తాం, సీతారామయ్య గారు వస్తారు, సాంబమూర్తి గారు వస్తారు, మా స్వామన్న ఉంటాడు, ఐఎన్టీసీ నాయకులు ఉంటారు. మిత్రులారా, ప్రతి ఒక్కరికి ఇంట్లో పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఇవాళ నేను చేస్తానని మాటిస్తున్నాను.